నంద్యాల పట్టణంలోని పీడీఎస్యు ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో నేతలు నంద్యాల ఉర్దూ జూనియర్ కళాశాలను బాలాజీ కాంప్లెక్స్ లోని ఇక్రా పాఠశాల భవనాలలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో మైనార్టీ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి ఉండి కూడా ఉర్దూ కళాశాలకు శాశ్వత భవనాలను కేటాయించలేకపోవడం శోచనీయమని అన్నారు। ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। లేని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు। కార్యక్రమంలో పలు సమస్యలపై చర్చించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నాయకులు రవికుమార్, హుసేన్ తదితర వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు। ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్మిక సంఘ ఉపాధ్యక్షునిగా ఎన్నికైబడిన అర్షద్ హుసేన్ మాట్లాడేది। ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఉర్దూ జూనియర్ కాలేజు స్థాపించడం అనేది 1918 నుంచి ఉన్నది। కానీ వైఎస్ఆర్ నగర్లో అక్కడ 2 భవనాలు కట్టించి అక్కడ పెట్టడము ఈ పోయే పిల్లలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము వల్ల ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడేది ఏంటంటే నడిబొడ్డులో ఉన్నటువంటి బాలాజీ కాంప్లెక్స్ లో ఇక్రా స్కూల్ ఇంతకుముందు నిర్వహించబడినది। ఆ యొక్క భవనం ఖాళీగా ఉంది కాబట్టి ఆ యొక్క భవనాన్ని మన ఉర్దూ జూనియర్ కాలేజ్ కు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము। ఈరోజు నంద్యాల జిల్లా అయిన తర్వాత నుంచి నంద్యాలలో ఎక్కడ పడితే అక్కడ ఒక్బోట్ భూములు అయితేనేమి, దేవస్థాన భూములు అయితేనేమి భూములు కబ్జాలకు పాల్పడుతుంటే ఇక్కడ అధికారులు నాయకులు ఏం చేయలేకపోతున్నారు। మేము ప్రజా సంఘాల నాయకులుగా వామపక్ష పార్టీలుగా ఇక్కడ వచ్చేసి ఉర్దూ కళాశాల భవనం ఒక్బోర్డు స్థలంలో ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం। ఈ ఒక్బోర్డు స్థలంలోనే ఇక్కడ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం। దీనికోసం వామపక్ష పార్టీలుగా విద్యార్థి సంఘాల అందరినీ కలుపుకొని ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధపడతామని మేము హెచ్చరిస్తున్నాం। ముస్లిం మహిళలకు ఉర్దూ కళాశాల భవనం ఏర్పాటు కావాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము। ఈ సమావేశంలో ప్రజా సంఘాలు, వైసీపీ నాయకులు, ఎస్డీపీ నాయకులు, సిపిఎం, సిపిఐ వామపక్ష నాయకులు, అందరూ క్రిస్టియన్ జేసీ నాయకులు అందరూ వచ్చి పాల్గొన్నారు। ప్రతి ఒక్క వ్యక్తి అభిప్రాయం ఏమంటే మన నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ నడిబొడ్డున ఉన్న ఒక్బోర్డ్ స్థలంలో ఇక్కడ మాజీ ఎక్రా స్కూల్లో ఖాళీగా ఉంది। మన విద్యా సంవత్సరానికి మే జూన్ లో స్టార్ట్ అవుతుంది, రెడీగా భవనాలు రెడీగా ఉన్నాయి। అక్కడ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయొచ్చు। మహిళలు కూడా అనుకూలంగా ఉంటుంది। ఎక్కడో వైఎస్ నగర్ లో 2 రూమ్లు కట్టి వదిలేశారు, అక్కడికి మహిళలు పోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి। ముస్లిం మహిళలు అందరూ పోలేరు కాబట్టి ఈ కమిటీ మొత్తం తీర్మానం చేశారు। అన్ని సంఘాలు, అన్ని పార్టీలు మొత్తం తీర్మానం చేశారు, అనుకూలం ఉంది కాబట్టి ఇక్కడ తీర్మానం చేశాము। దీని న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రి కానీ అనుకుంటే గంటలో అయిపోయి, ఎందుకంటే ఆ భూమి ఒక్బోర్డ్ భూమి, ముస్లింల భూమి, ముస్లింల హక్కుది। ముస్లింల భూములు ఎన్నో భూములు ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఇస్తున్నారు। అలాంటిది మా ముస్లిం మహిళల కోసం, మా అక్క చెల్లెల కోసము దాన్ని మీరు ఏర్పాటు చేయలేరా? మిమ్మల్ని మైనార్టీ శాఖ మంత్రి గారిని వేడుకుంటున్నాం। ఒక మైనార్టీ మినిస్టర్ ఉన్న సాట ఉర్దూ జూనియర్ కళాశాల సొంత భవనం లేకపోవడం చాలా దారుణం। తక్షణమే మైనార్టీ శాఖ మినిస్టర్ స్పందించి ఉర్దూ జూనియర్ కళాశాల శాశ్వత భవనం కోసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం। లేని పక్షంలో వామపక్ష పార్టీలు, విద్యార్థి యువన సంఘాల నాయకులు, మైనార్టీ నాయకులు అందరినీ కలుపుకొని దశల వార ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం।